అలాంటి వ్యక్తులకి బైబిల్ చదివి ఒకరోజు బైబిల్ చదవడం మానేసే వారికి దేవుడిచ్చే అతిపెద్ద శిక్ష ఏంటో చెప్పనా? ఇంకేం అండాలో వదిలేస్తాడంతే. అలా దొల్లు, అందులో పడి దొల్లరాని ఇంకా అలా వదిలేస్తాడంతే. నువ్వు దొల్లి 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 పొరలాడి పో, ఇంకా అలా వదిలేస్తాడంతే. దేవుడిచ్చే అతిపెద్ద శిక్షల్లో శిక్ష ఏంటో చెప్పనా? ఇంకేమండంటే ఇంకా మనం కొద్దికి ఏమవుతుంది, ఆడికి ఏమవుతావు, ఆడినేమండు దేవుడు, ఆడినేమండు. కయ్యేను కానీ చంపలేదు, వదిలేశాడు. సౌలుని ఏమనలేదు, వదిలేశాడు. సౌలుకి సావు రాలేదండి. మీకు తెలుసా? చచ్చిపోదాం అనుకున్నాడు సౌలు. వరి నన్ను చంపడరా, ఆడు పొడి చేశాడంటే నేను చంపనన్నాడు. సావే రానుంది, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇస్కరియోతు యూదా ఎలా చచ్చిపోయాడు చూడండి, వదిలేశాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మనం ఎలా చచ్చిపోతాం చెప్పిన మళ్ళీ చెప్తున్నాను. దేవుడిని మనం వదిలేస్తే, వాక్యం చదవడం మనం మానేస్తే, దేవుడు మనకి ఇచ్చే అతిపెద్ద పనిష్మెంట్ ఏంటి చెప్పిన? ఏమండండి, వదిలేస్తాడంతే.